ఈరోజు మనం తేదీలు వారి లక్షణాలు గురించి చెప్పుకుందాం. వీరికి ఏదో ఒక రంగంలో చక్కని సృజనాత్మక శక్తి ఉండి తీరుతుంది. విలక్షణమైన వ్యక్తిత్వం ఉంటుంది. జీవితంపై పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకుంటారు. బాగా కష్టపడడం, వర్క్ హార్డ్గా ఉండటం వీరి అసెట్. తామున్న రంగంలో క్రమేపీ ఎదిగి నెంబర్ 1 పొజిషన్కు చేరుకోవడం కూడా వీరికి సాధ్యమే. వీరు ఏదో ఒక రోజు సడన్గా వార్తల్లోకి వస్తారు, ప్రముఖులు అవుతారు. ఒకప్పుడు చేతిలో ఏమీ లేని వారు క్రమేపీ సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. వీరికి 28వ ఏట నుండి బాగుంటుంది. స్వామి నిత్యానంద, బ్రహ్మానందం, అలెగ్జాండర్, ఐశ్వర్యరాయ్, ఇలియానా కీర్ వంటి ప్రముఖులు 1వ తేదీలలో జన్మించి విజయపదంలో దూసుకెళ్లారు. 1 మంచిదే, కానీ మరీ పని రాక్షసులుగా ఉంటారు. పర్సనల్ లైఫ్ దెబ్బతిని భార్య పిల్లలు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. 1, 2 ఎంత పని చేస్తున్నా ఆలోచన పాత్ర అధికంగా ఉండి కొంత వెనుకబడేట్టు చేస్తుంది. 1, 3 తెలివితేటలు, హార్డ్ వర్క్కు తోడై విజయం సునాయాసం అవుతుంది. త్వరగా సక్సెస్ సాధిస్తారు. 1, 4 పనుల్లో ఆటంకాలు, దురదృష్టాలు. 1, 5 వ్యాపారం, కళారంగం కలిసి వస్తుంది. 1, 6 మంచిది కాదు, జీవితపు చివర్లో ఇబ్బందులు. 1, 7 స్వార్థం, స్త్రీలపై అధిక ఆసక్తి, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం, ప్రజల్ని మోసం చేయటం ఉంటాయి. 1, 8 పనుల్లో ఆటంకాలు, దురదృష్టాలు, ఫలితాలు రావడం కోసం ఎంతో కష్టపడాలి. 1, 9 మంచి కాంబినేషన్, పనుల్లో మంచి విజయాలు మరియు రాజకీయంగా ఎంతో శుభం. ఒకవేళ వీరు జూన్, జూలైలో జన్మించి ఉంటే వీరికి 7 years నుండి 22 years వరకు స్ట్రగుల్ ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. లైఫ్లో త్వరగా స్థిరపడలేరు. సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు. ఒకవేళ 6, 7 డెస్టినీలో జన్మించి ఉంటే 37 నుండి 52 years వరకు కెరియర్లో డౌన్ఫాల్ అవుతారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యకు లోనవుతారు. వీరికి నేమ్ టోటల్ డెస్టినీని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. 2వ తేదీ వారి గురించి చెప్పుకుందాం. వీరు నిదానంగా పనులు సాగిస్తారు. వీరిది మృదువైన స్వభావం, మంచి కళా హృదయం, మధురమైన ఊహల్లో జీవించడానికి ఇష్టపడతారు. వీరు మానసికంగా బలవంతులు కారు, సదా ఆలోచిస్తూనే ఉంటారు. వీరిది ప్రేమించే మనస్తత్వం, కుటుంబ సభ్యుల్ని బాగా ప్రేమిస్తారు. ప్రేమ వ్యవహారాల్లోకి సులువుగా దిగుతారు. ఆలోచించకుండా ఉద్వేగంతో తొందరపడి వివాహం చేసుకుంటారు. ఫలితంగా దాంపత్య జీవితంలో అసంతృప్తి తప్పదు. 2వ పెళ్ళి తప్పనిసరి అవుతుంది. ఏవిఎస్, చిన్ని కృష్ణ, సత్యజిత్ రే, మణిరత్నం, ఇళయరాజా, గుణశేఖర్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, దేవిశ్రీ ప్రసాద్, హరికృష్ణ, పవన్ కళ్యాణ్, గౌతమి వంటి ప్రముఖులు 2వ తేదీలో జన్మించి విజయం సాధించిన వారే. 2, 1 ఎంత పని చేస్తున్నా ఆలోచన పాత్ర అధికంగా ఉండి కొంత వెనుకబడేట్టు చేస్తుంది. 2, 2 మంచిది కాదు, ఆలోచనకే పరిమితం అవుతారు. 2, 3 విద్యారంగంలో మంచి విజయాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు అధికం. 2, 4 కొంతవరకు బాగుంటుంది. 2, 5 అదృష్ట, దురదృష్టాలు దోబూచులాడతాయి. ప్రేమలో పడతారు, కానీ అది తాత్కాలికమే. త్వరగా ఉద్యోగం వస్తుంది, త్వరగా స్థిరపడతారు. 2, 6 శుక్ర సంబంధ వ్యాపారాల్లో రాణింపు, మంచి బ్యూటీషియన్ కావచ్చు. 2, 7 మంచిది కాదు, అన్నిటా దురదృష్టం, చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉన్నది. సంసార జీవితం గొడవలమయం, విడాకులు, మనశ్శాంతి కరువు. 2, 8 కుటుంబ సమస్యలు, చాలామందితో వైరం, పిల్లల బాధ్యతలు, మానసికంగా
కృంగదీస్తాయి. జీవిత భాగస్వామే పెద్ద సమస్య. ఏదో ఒక సమయంలో శరీరంలో ఒక అంగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. 2-9 ఎడతెగని ఆలోచనలతో అంతరంగం అతలాకుతలం అవుతూ ఉంటుంది. జీవితంలో స్థిరపడడం ఆలస్యం అవుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభించడం కష్టం. చదువు వంట పట్టదు. మరీ సెన్సిటివ్గా ఉంటారు. వీరు సెప్టెంబర్ నెలలో జన్మించినట్లయితే 30 సంవత్సరాలలోపు బాల్యం, విద్యాభ్యాసంలో పురోగతి ఉండదు. చదువులో డిస్టర్బెన్స్ తప్పవు. సంవత్సరపు నెంబరు 3 కానీ 6 కానీ 8 కానీ వచ్చి సెప్టెంబర్ నెలలో జన్మించి ఉంటే వివాహం లేటు అవుతుంది. కరెక్ట్ మ్యాచింగ్ లభించరు. అదే టైంలో డెస్టినీ నెంబర్ 2 లేదా 9 వచ్చినట్లయితే ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్లో బాగా స్ట్రగుల్ ఎదుర్కొంటారు.